అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత దేశంలో ఇంధన కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. చమురు ధరలు ఎగబాకాయి, ఆ తర్వాత మరలా కొంత తగ్గాయి. అయితే కేంద్ర ప్రభుత్వం చమురు ధరలని నిశితంగా గమనిస్తూ ఉంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు అయితే దాదాపుగా 60 నుంచి 90 రూపాయల దాకా పెంచారు. ఇక ఇండస్ట్రియల్ యూజ్కు వాడుకునే డీజిల్ మీద లీటర్కి 22 రూపాయలు బాదారు. నెక్స్ట్ పవర్ పెట్రోల్ మీద పెద్ద ఎత్తున పెంచారు. ఇక పెట్రోలు డీజిల్ ప్రతి ఇంటికి ఉపయోగించే వంట గ్యాస్ ధరలని పెంచాలా లేదా అని ఆలోచిస్తూ ఉంది. అది ఏ క్షణంలోనైనా పెంచవచ్చు. ఎందుకంటే భారత్ పెట్రోలియం, ఇక భారత గ్యాసు, ఇండియన్ పెట్రోలియం ఇవన్నీ కూడా ప్రతిరోజు 6,000 కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నాయి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోలు డీజిలు గ్యాస్ కొరత లేదు అని స్పష్టమైన ప్రకటన చేసింది. 60 రోజులకు సరిపడే నిల్వలున్నాయి. అమెరికా నుంచి, రష్యా నుంచి, నైజీరియా నుంచి పెద్ద ఎత్తున చమురు గ్యాస్ షిప్పులు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే విశాఖపట్నానికి తాజాగా ఒక షిప్ చేరుకుంది, మంగళూరుకి మరో షిప్ చేరుకుంది, ముంబైకి ఒక షిప్ చేరుకుంది, కాండ్లాకి మరో షిప్ వచ్చింది. దీంతో 60 రోజులు సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి. ఎక్కడైనా మీడియాలో ఇలాంటి వార్తలు వస్తే మీరు నమ్మొద్దు అని చెప్తా ఉన్నాయి. అయితే కమర్షియల్ గ్యాస్ వినియోగించే హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఇండస్ట్రియల్ యూజ్లో కూడా గ్యాస్ పెద్ద ఎత్తున ఉపయోగిస్తూ ఉన్నారు. వారు ఇప్పటికీ గ్యాస్ కొరతను ఎదుర్కొంటూ ఉన్నారు. మీరు కనుక హోటల్ యజమానులు అయితే మీకు గ్యాస్ కరెక్ట్గా దొరుకుతుందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దానికి వాస్తవంగా ఏం జరుగుతుంది అనే దానికి చాలా వేరియేషన్ కనిపిస్తూ ఉంది. మీకు కమర్షియల్ గ్యాస్ వాడేవారైతే మీకు గతంలో మాదిరి ఇప్పుడు కూడా గ్యాస్ సరఫరా జరుగుతుందా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి.